ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. ఈ నెల 17న జరగనున్న కామారెడ్డి బహిరంగ సభ సన్నాహకాలపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకోవడంపై డిస్కస్ చేయనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్లో 11 గంటలకి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కాబోతోంది. కీలక సమావేశంగా ప్రస్తుతానికైతే పీసీసీ భావిస్తోంది. చాలా అంశాలపైన క్లారిటీ రానుందనేది పార్టీలో చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశం చాలా కాలంగా పెండింగ్లో ఉంది. 20 నెలలు గడుస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటివరకు అన్ని కమిటీలను, నామినేటెడ్ పోస్టులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా భర్తీ చేయలేదు. సో చాలామంది ఆశావాహులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే ఈ సమావేశంతో ఒక క్లారిటీ రానుందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. కాసేపట్లోనే, అంటే ఇప్పటికే ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆమె అందుబాటులో ఉన్నారు. 11 గంటలకి ఎగ్జాక్ట్గా గాంధీ భవన్కి చేరుకుంటారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, వాళ్ళతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా టీపీసీసీ ఇన్ఛార్జులు, అదేవిధంగా సంవిధానానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్, అదేవిధంగా అనుబంధ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు, దాంతోపాటు జై బాబు, జై భీమ్, జై సంవిధానానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు, పీసీసీ అబ్జర్వర్లు, వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో హాజరు కావాలనేది పీసీసీ నుంచి వెళ్ళినటువంటి ఆదేశాలు. మరోవైపు ఈ నెల 17న కాంగ్రెస్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఆ బహిరంగ సభకు సంబంధించి ఏ అంశాలపైన స్పీచెస్ ఉండబోతున్నాయి, ఎవరెవరు మాట్లాడబోతున్నారు, ఆ సభ ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా దిశానిర్దేశం ఈ సమావేశంలో చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకత ఉందనేది పార్టీలో చర్చ జరుగుతుంది. మరి సమావేశం అయిపోయిన తర్వాత ఏ అంశాలపైన క్లారిటీ రానుందనేది తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని ఆయన దేశవ్యాప్తంగా స్లోగన్ని ఎత్తుకున్నారు. దానిపైన కూడా ఒక కన్సెప్టివ్గా ముందుకు పోవాలి, జనాల్లోకి క్షేత్రస్థాయిలో ఓట్ చోరీ విధానానికి ఎట్లనైతే కేంద్ర ప్రభుత్వం తెరదీసిందో ఆ అంశాలన్నింటినీ కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు, తెలంగాణ ప్రజానీకానికి పూర్తి స్థాయిలో చెప్పాలి. దానికోసం ఏమేం మెజర్స్ తీసుకోవాలనేటువంటి అంశం పైన ఓట్ చోరీ, గద్దె చోరీ అనేటువంటి నినాదంని ఏసీసీ పిలుపు మేరకు పీసీసీ తీసుకుంది. కాబట్టి అది క్షేత్రస్థాయిలో వెళ్ళలేదనేది ప్రస్తుతానికైతే పీసీసీ పెద్దలకు వచ్చినటువంటి సమాచారం. సో దాంట్లో భాగంగానే ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఓట్ చోరీకి సంబంధించిన అంశం పైన ఎట్లా ముందుకు పోవాలి, ఆ షెడ్యూల్ని ఎట్లా ఖరారు చేయాలనేటువంటి అంశం పైన కూడా చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం నామినేటెడ్ భర్తీకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వివిధ కార్పొరేషన్ చైర్మన్స్లో ఉన్నటువంటి ఆయా డైరెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా ఎప్పుడు క్లారిటీ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి ఇప్పటికే విషయాన్ని ప్రభుత్వం చెబుతోంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా అవలంబించాలనేటువంటి తీరుతెన్నులు ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈ కమిటీలో, ఈ సమావేశంలో పార్టీ పెద్దలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు గెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఏమైనా సమస్యలుంటే పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా అవసరం అనిపిస్తే కనుక వచ్చే సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో చెప్పొచ్చినటువంటి వెసులుబాటును కూడా ఈ సమావేశం ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. సో ఏ అంశాలనైనా సరే నేరుగా సమావేశం ముందుకు తీసుకొచ్చి క్లారిఫై చేసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఏమేం ఆప్షన్స్ ఉన్నాయనేటువంటి అంశాలపైన కూడా చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకటి, ఈ 17న కాంగ్రెస్ తలపెడుతున్నటువంటి పబ్లిక్ మీటింగ్, ప్రభుత్వం ఈ మేరకు ఏవేవైతే విజయవంతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తుందో, దాంతోపాటు ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలను అమలు దిశగా ముందుకు వెళ్తుందో, ఎట్లా ముందుకు వెళ్తున్నామనేటువంటి అంశాన్ని బహిరంగ సభలో 15 తారీఖు రోజు చెప్పాలనేది పార్టీ భావిస్తోంది. ఏ రకంగా చెప్పాలి, ఏ అంశాలను చెప్పాలనేటువంటి విషయాలపైన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో
చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకటి ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సంవిధాన్ బచావ్ అనేది ఏఐసిసి మరొక టాస్క్గా తీసుకుంది. దాంట్లో భాగంగానే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్కి సంబంధించి కోఆర్డినేటర్లను కూడా ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ఎట్లా ఈవెంట్లు కండక్ట్ చేస్తారు, ఇప్పటివరకు ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ కమిటీల ద్వారా వచ్చిందనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకొని దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. 11 గంటలకి ఈ సమావేశం స్టార్ట్ కాబోతోంది.